హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్ థాట్స్. ఈరోజు అయితే పైనాపిల్ కేక్ వ్లాగ్తో వచ్చేసానండి. దీనికోసం అయితే ఒక కప్పు తీసుకొని దాంట్లోకి అయితే ఒక కప్పు పాలు, హాఫ్ కప్పు షుగర్ సిరప్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మైదా పిండి అయితే వేసుకొని కలుపుకోవాలండి. నాకైతే కన్సిస్టెన్సీ లూజ్ అవ్వడం వల్ల ఇంకో కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకొని కలుపుకున్నానండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మనం పైనాపిల్ని పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలండి. మనము ఈ బ్యాటర్ని ఈవెన్గా కలుపుకుంటేనే కేక్ మనకు మంచిగా వస్తుంది, లేకపోతే నీట్గా రాదండి కేకు. ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనము ఏ ప్యాన్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి ఈ బ్యాటర్ మొత్తంని ట్రాన్స్ఫర్ చేసేయాలి. కింద అయితే బటర్ పేపర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో చిన్న బౌల్ని బోర్లిచ్చి పెట్టేసి ఈ కేక్ ప్యాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూత పెట్టేయాలండి. నెక్స్ట్ మనము క్రీమ్ కోసమని పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీ పట్టేసి దీన్ని అయితే ఉడికించుకుంటే పైనాపిల్ క్రీమ్ రెడీ అయిపోతుంది మనకి. నెక్స్ట్ విప్పింగ్ పౌడర్ ఎందుకు యూజ్ చేయడం, పిల్లల హెల్త్ పాడైపోయిద్దని ఆలోచించి మేము కార్న్ఫ్లోర్ తోటి క్రీమ్ అయితే రెడీ చేసామండి. కేక్ ఉడికిపోయింది ఇక్కడ చూడండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్తో క్రీమ్ ఎట్లా చేసుకోవాలంటే ఒక 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకొని చల్లటి పాలైతే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత విస్కర్ తీసుకొని చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, విప్పింగ్ క్రీమ్ లాగా వచ్చేసింది క్రీము. దీన్ని అయితే మంచిగా కేక్ మీద యాడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా కేక్ని అయితే 2 పీసెస్ లాగా కట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చక్కెర సిరం ఉంది కదండి, ఈ చక్కెర సిరంలో ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ను ఈ పైనాపిల్ క్రీమ్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కేక్ మీద ఈవెన్గా కలుపుకోవాలండి. ఫస్ట్ పీస్ మీద అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ పీస్ పెట్టుకుని దాని మీద కూడా అప్లై చేసుకున్నాము. ఇక్కడ మేము చెర్రీస్ అవి ఇవి ఏం తెచ్చుకోలేదండి, ఇంట్లో ఉన్న వాటితోటి డెకరేషన్ కూడా చేసుకున్నాము. ఈ డెకరేషన్కి యాపిల్ మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కిసాన్ జామ్ తోటి చెర్రీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. చూడండి ఎంత బాగుందో కేక్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.